అంటే does it anyway affect the prospects of TDP in the days to come అండి? అంటే దిస్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అనే కాదు, రాబోయే రోజు ఈ గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళకి అసలు ఈవెన్ టీడీపీ కూడా పవన్ కళ్యాణే నాయకుడిగా ఉండి ఆయనే మోస్తూ ఉండాలని వాళ్ళేం అనుకోరు. దే గాట్ దేర్ ఓన్ ఏది ఇన్హెరిటెడ్ ఏదో అంటారు మనకు, వాళ్ళకి అంతర్గతంగా దే గాట్ హెయిర్ అపరెంట్ ఇన్ లోకేష్ ఉన్నారు. అండ్ కనపడని అసంతృప్తి ఉంది. ఏంటి పవన్ కళ్యాణ్ పత్రం అనే మాట అక్కడ వినిపిస్తుంది అమరావతిలో. ఇంకా మిశ్రమ ప్రభుత్వాల్లో ఇప్పుడు మోడీలాగా ఒక మహారాక్షసుడిలాగా ఒక పెద్ద వ్యక్తి, పెద్ద శక్తి ఆవిర్భవిస్తే తప్ప, లేకపోతే మిగిలిన వాళ్ళు ఇప్పుడు వాజ్పేయి ఉన్నప్పుడు కూడా ఆయన పర్సనాలిటీ చాలా పెద్దది అవ్వడం వల్ల మిగతా వాళ్ళు కొంత అయినా కానీ వాజ్పేయికి అద్వానికి అని ఆయన మధ్యలో కాస్త 4 రోజులు అట్లాంటివి ఉండేవి కదా. మోదీకి ఎందుకో అది లేదు. మొన్న ఎన్నికల్లో మైనార్టీలో పడడంతో మొదటిసారి కొంచెం అది వస్తుంది అని అనుకున్నారు. కానీ ఈ అసెంబ్లీలు వరుసగా గెలిచి, ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర గెలిచి ఆ సమస్య ఆయన కొంచెం అధిగమించారు. మళ్ళీ ఆయన సర్వబలశాలని. బట్ స్టిల్ ఉత్తరప్రదేశ్ ఇలాంటివి చూసినప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల నాటికి జమిలీ వస్తాయా లేదా ఇలాంటి చర్చలన్నిటికీ ఇంకా సందేహాలు ఉన్నాయి. వాళ్ళు క్లియర్ చేసుకోవాలి ఇంకా. కానీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం శాశ్వతంగా నెత్తిన పెట్టుకోదు. పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశాన్ని నెత్తిన పెట్టుకోడు. ఆ మాటకు వస్తే మిశ్రమ ప్రభుత్వాల్లో ఎవరు మోయరు. ఎవరు అవసరం కొద్దీ వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. అంతే, ఒక లక్ష్యం ఉమ్మడిగా ఉండొచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి అంశానికి వస్తే, విదేశీ కోర్టులు ఇచ్చే సమన్లు, వాళ్ళు పంపించే నోటీసులు, బట్ ఒక్క మాట